ముందున్న దేవాతి దేవునికి చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు నామం పేరట నా శుభాభివందనాలు. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన మనల్ని సజీవులుగా ఉంచి ఆయన ఆరాధించటానికి, ఆయనను సన్నుతించటానికి దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన ఈ ఈవులను బట్టి మనం సర్వదా దేవాతి దేవునికి మనం ఏం చెల్లింపబద్ధులమై ఉన్నాం? కృతజ్ఞతలు ఎల్లవేళలా మనము చెల్లించే వారముగా ఉండాలి. ప్రియులారా, దేవాతి దేవుడు భూమి మీద మనుష్యుల ఎడల నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉంటూ ప్రారంభంలో ఎలా మన ఎడల గొప్ప కార్యాలు చేశాడో ఇప్పుడుంటున్న ఈ స్థితిలో కూడా అలాగే ఆయన మన ఎడల గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ప్రారంభంలో మనల్ని ఆయన ఎంత ఉన్నతంగా మనకి విలువైన స్వస్థతలను ఇచ్చాడో, చేశాడో, మహత్కార్యాలు చేశాడో, ఇప్పుడు కూడా ఆయన అలా చేయడానికి ఆయన సంసిద్ధంగానే ఉన్నాడు. కానీ ఈరోజు మానవ పరిస్థితులను మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ప్రారంభంలో చేసినట్టుగా ఇప్పుడు చేయడేమో అని కొంత సంశయాన్ని, కొంత అనుమానాన్ని భూమి మీద బ్రతుకుతున్న భక్తులైన వారందరూ వెల్లడపరచడం అనేది మన విశ్వాసానికి కాస్తంత బలహీనపరిచే ఆలోచన అని మర్చిపోకూడదని దేవుడి పక్షాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రియులారా, ఆయన ప్రారంభం నుంచి ఎలాంటి సహృదయాన్ని మన ఎడల కలిగి ఉన్నాడో, అలాగే మనం మరణ పర్యంతరము వరకు మన పట్ల ఆ ప్రేమను అలాగే చూపిస్తూ ఉంటాడు. అధికారం ఉందని ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా, డబ్బు ఉందని ఒకలాగా, డబ్బు లేదని ఒకలాగా, ఆయన విశ్వసిస్తున్నావు కనుక ఒకలాగా, ఆయనను విశ్వసించటం లేదు కనుక మరొకలాగా మన ఎడల తన ప్రేమను వ్యక్తపరిచే దేవుడు కాడు. మనము ఆయన చెయ్యి విడిచిపెట్టేసిన మన చెయ్యి ఆయన విడిచిపెట్టేసేవాడు కాడు. ఎందుకంటే ఆ మహనీయుడి యొక్క శ్రేష్టమైన ఆ ఈవులను గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు అండ్ మనం ఆయన చెయ్యి ఏదో ఒక సమయంలో విడిచిపెట్టేయడానికి ఆలోచిస్తున్నప్పటికీ ఆయన మన చెయ్యిని విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడే దేవుడు కాడు. కనుక ప్రారంభంలో మన ఎడల ఎలా మన కుటుంబాలను ఆశీర్వదించాడో తరువాత కాలంలో కూడా అలాగే మన కుటుంబాలను ఆశీర్వదించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ప్రారంభంలో మన ఎడల ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడో ఇప్పుడు కూడా అలాంటి గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఎల్లప్పుడూ సర్వదా సిద్ధంగా ఉన్నాడు. కానీ సంశయించటం అనేది అది దేవుని విషయంలో సబబు కాదు. నువ్వు మనుషులను అనుమానిస్తే అనుమానించవచ్చు కాక, నీ చుట్టుపక్కల ఉన్న వారిని అనుమానిస్తే అనుమానించవచ్చు కాక, నీ రక్త సంబంధికులను అనుమానిస్తే అనుమానించవచ్చు కాక, దేవుడి విషయంలో కాస్తం ఈ అనుమానం అనేది మంచిది కాదు. ఎందుకంటే ఇలా ఎవరు అనుమానిస్తారు ఆయన అన్నప్పుడు, కానీ ఆయన మనసెరగని వారు ఆయనను అనుమానిస్తారు, ఆయనను ఎదురు తిరిగి తన్నేవారు ఆయన పట్ల సంశయ భావాన్ని వ్యక్తపరుస్తారు అన్నట్టుగా మనం లేఖన భాగాల్లో ఇశ్రాయేలీల జీవితాలను చూస్తున్నప్పుడు మనకి అర్థమవుతూ ఉంటుంది. కనుక ఇశ్రాయేలీల జీవితాలలో దేవుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక క్రియలు, ఎన్నో మహత్కార్యాలు చేసి ఇశ్రాయేలీలైన తన పిల్లల ఎడల చేయరాని అద్భుతమైన కార్యాలను ఆయన చేయటం అనేది బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి అద్భుత మహత్కార్యాలు చేసిన ఆ మహనీయుడిని ఇశ్రాయేలీలైన వారు కూడా ఏం చేశారంటే ఒకానొక దినాన ఆయన మీద సనుక్కోవడం, ఒకానొక సమయాన ఆయన మీద సంశయపడటం, అప్పుడు ఇలా చేసిన దేవుడు ఇప్పుడు ఇలా చేయగలడా అని ఆయన అనుమానించటం అనేది ఇశ్రాయేలీల జీవితంలో మనం చూస్తూ ఉంటాం. వాస్తవానికి దేవుడు నిన్న నేడు నిరంతరం ఎలా ఉంటాడు? ఆయన ఏకరీతిగానే ఉంటాడు. 430 సంవత్సరాల బానిసత్వాన్ని అనుభవిస్తున్న ఇశ్రాయేలీల జనాంగం 430 సంవత్సరాల బానిసత్వంలో దేవునికి మొరపెట్టుకుంటున్నప్పుడు అని దేవుడు వారి మొరను ఆలకించాడా, ఆలకించలేదా? వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. అని 430 సంవత్సరాలు ఇవన్నీ అడుగుతాను మరలా లాస్ట్లో. ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఏం చేశారు ఇవన్నీ వెనకాల నుంచి అడుక్కుంటూ వస్తాను. ముందు మగవాళ్ళు, తర్వాత ఆడవాళ్ళు. ఎవరు చెప్పడం లేదు, వాళ్ళ వాక్యం వింటలేదు అని అర్థం అనమాట. రైట్. 430 సంవత్సరాల ఇశ్రాయేలీలు ఎక్కడున్నారు? ఈజిప్టు ప్రాంతంలో బానిసత్వంలో ఉన్నారు.
ఈ బానిసత్వంలో ఉన్న ఈ ఈజిప్టీల బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీలు అనుక్షణము దేవునికి ఏం చేసేవారు? ప్రతిరోజు కష్టంలో ఉన్నప్పుడు మనం కూడా ఏం చేస్తూ ఉంటాం? ప్రతిరోజు మొరపెడతాం, అప్పుడప్పుడు మొరపెడతాం. ఖాళీ ఉండదు దేవుడికి, మనకి అస్సలు ఖాళీ ఉండదు. ఉదయం మొరపెడతాం, మధ్యాహ్నం మొరపెడతాం, సాయంకాలం మొరపెడతాం. దానియేలు కూడా చేసి ఉన్నాడు ఆ ప్రార్థన. చూసారా? ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా శ్రమ వచ్చినా, ఏదైనా ఇరుకు వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం దేవుడిని అసలు విడిచిపెట్టే వారంగా ఉండం. ఇంకా హాస్పిటల్లో ఉన్నామంటే ఇంకా దేవుడికి మనకి ఖాళీ ఉండదు. ఆయనకి ఖాళీ ఉంచరు. మీరు ఖాళీగా ఉన్నా పైన ఉన్న దేవుడు వినటానికి ఆయన చెవులు ఖాళీగా ఉంచరు. ఏదో ఒకటి ఊతూనే ఉంటారు. ప్రభువా తండ్రి, ప్రభువా తండ్రి, ఎట్టి హాయి తిరిగి వాళ్ళనుకుంటాడు. అని కూడా ఉత్తప్పుడు ఎప్పుడైనా ఆకేసి అలాగా ఎప్పుడు అడిగి ఆడలేదు. ఎప్పుడు ఆయన మీద ఆధారపడటానికి ఇష్టపడిన స్వభావం నీది. అలాంటి స్వభావం కలిగి నువ్వు హాస్పిటల్ బెడ్ మీద మంచం ఎక్కేగానే ప్రభువా 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 అంటే ఆలకిస్తాడా? ప్రభువా ప్రభువా నన్ను పిలిచివాడు నాకు పాత్రుడు కాడు. ఎవరమ్మా ఈ వనిత నన్ను పిలుస్తుందని చూస్తూ ఉంటాడు ఆకాశంలో. ఎందుకంటే నాకు పాత్రుడు కానివాడు ఎవడో నన్ను పిలుస్తున్నాడని. అప్పుడు చూడగానే ఎవరి ముఖం వెలిగేస్తా అక్కడ హాస్పిటల్ బెడ్ మీద? మందే. మన ముఖం వెలుగుతున్నప్పుడు ఆయన మనల్ని మరలా తట్టి లేపి పలకరిస్తాడా? పడుకో, బాగానే వచ్చేవాళ్ళే, నా సన్నిధికి ఎలాగా రావు, వచ్చినా అక్కడ పడుకుంటావు, ఇక్కడైతే బాగుంటుంది పడుకోమ్మా. డాక్టర్ గారు ఏమో ఊరికడే పడుకోనేవాడు. అక్కడ పడుకున్న బిల్లు కట్టాలి. మీకు అర్థమవుతుందా? హాస్పిటల్లోకి వెళ్ళి పడుకున్నా ఏం కట్టాలి? బిల్లు కట్టాలి. ఊరికడే పడుకునేవాడు. ఫ్యాన్ వేస్తే బిల్లు, లైట్ వాడితే బిల్లు, అండ్ మంచినీళ్ళు తాగితే బిల్లు, ఇంజక్షన్ చేయించుకుంటే బిల్లు, కనుక అన్నింటికి బిల్లు. ఆఖరికి 1కి 2కి వెళ్ళినా అక్కడ ఏం కట్టాలి మనకు తెలీదు. రైట్. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. ఇలా బానిసత్వంలో ఎవరు మగ్గిపోతున్నారు? ఇశ్రాయేలీలు మగ్గిపోతున్నారు. ఎప్పటి నుంచి? 430 సంవత్సరాల నుంచి ప్రార్థనలు, యాచనలు, ఖాళీ లేదు ఆయనకి. ఉపవాస ప్రార్థనలు, మధ్యాహ్నం ప్రార్థన, సాయంత్రం ప్రార్థన, తెల్లారగట్లు 3ంటికి ప్రార్థన, అయిపోయిన తర్వాత మరలా పొద్దుటే లేచిన తర్వాత ప్రార్థన. ఎలాగో తినేసారు ఆయన్ని పట్టుకుని. ఎవరు? ఇశ్రాయేలీల జనాంగం. ఎవరిని తినేశారు అమ్మా? దేవుడిని అట్టుకును పీక్కు తినేశారు. ప్రభువా మాకు విడుదల కావాలి, ప్రభువా మమ్మల్ని రక్షించు, ప్రభువా మాకు విడుదలనివ్వు, ప్రభువా మమ్మల్ని ఈ చెర నుంచి, ఈ బానిసత్వం నుండి మాకు స్వతంత్రతను ఇవ్వని. అని 430 సంవత్సరాలు ప్రార్థన అండి. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రార్థన. ఈ సుదీర్ఘమైన ప్రార్థనలు వింటున్నాడు. వీళ్ళ కొరకు ఎవరిని పంపించాలో ఆయన ఇప్పటికి సంసిద్ధంగా లేడు. ఎవరైనా? మోషే గారు. మిమ్మల్ని విడిపించే నాయకుడు పుట్టాలి అంటే వీరు 430 సంవత్సరాలు వాళ్ళు సుదీర్ఘమైన ప్రార్థనలు ఆయనకి చేయాలి. ఈ 430 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రార్థనలో ఆయన విడిపించే నాయకుడు పుడతాడు అని వేచి చూసేసరికి ఆ మహనీయుడు పుట్టాడు. పుట్టిన తర్వాత ఈయన ద్వారా ఇశ్రాయేలీల జనాంగానికి ఏం కలిగించాలి? స్వతంత్రతనివ్వాలి, విడుదలనివ్వాలి అని ఇశ్రాయేలీల జనాంగానికి విడుదల కలిగించటానికి ఎక్కడో హెబ్రీల దేశంలో పట్టణంలో బ్రతకాల్సిన ఈయన అండ్ రాజు సంస్థానమైన ఫరో సంస్థానంలో పెరగటం మనందరికీ తెలిసిన చరిత్రే. అండ్ అక్కడ పెరిగిన తర్వాత ఒక 40 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత తాను హెబ్రీయుడని తెలియబడటం, ఇశ్రాయేలీయుడని తెలియబడిన తరువాత ఐగుప్తులో ఉన్న ఒకడిని కొట్టి ఇసుక సమాధి చేసిన తర్వాత ఫరో ఈయన్ని చంపేస్తాడేమని భయపడి అండ్ అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోతాడు. ఇత్రో అనే తన మామ దగ్గరికి చేరతాడు. అలా అరణ్య ప్రాంతంలో వెళ్ళిపోతూ ఇలా అరణ్య ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ 40 సంవత్సరాలు అయిపోయాయి. కాపాడుతాడు అనుకున్నవాడు ఇంకా కాపాడటం లేదు, విడుదల లేదు ఇశ్రాయేలీల జనాంగానికి. ఇత్రో అనే మామ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక 40 సంవత్సరాల కాలాన్ని అక్కడ వారితో గడిపేసినట్టుగా మనం లేఖన భాగాల్లో చూస్తాం. ఈ 40 సంవత్సరాల ఈ కాలంలో గొర్రెలు మేపుకుంటున్నప్పుడు ఒకానొక సమయాన ఇశ్రాయేలీలు ఎంత బాధపడుతున్నారో ఆయన మోషేకు తెలియచేయటానికి నిర్గమాకాండం 3వ అధ్యాయంలో ఏం చేస్తున్నాడో చూద్దాం బ్రిలర్. నిర్గమాకాండం 3వ అధ్యాయం. మోషే
ప్రారంభం నుంచి మిద్యాను యాజకుడైన అమ్మ బైబిల్ తెచ్చిన వాళ్ళంతా బైబిల్ తీసి చదవాలి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే బైబిల్ మూసేసి మోకాళ్ళు వేసి కళ్ళు మూసుకోండి, అది బెటరు. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడుమున అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదననుకొనేను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ప్రభు అన్నాడట, నీవు దగ్గరకు రావద్దు నాయనా, ఇక్కడ నీ పాదముల చెప్పులు విడిచిపెట్టే. ఎందుకంటే ఆ హోరేబ్ అనే పర్వతం మీద అగ్ని పొదల్లో ఆయన మహిమ ఆవరించి, ఆ సియోను పర్వతం మీద ఆయన మహిమ ఆవరించి ఉన్నట్టుగా మనకి కనబడుతుంది. ప్రియులారా, ఇక్కడ ఒక విచిత్రమైన సందర్భాన్ని మోషే గారు చూస్తున్నాడు. ఏంటి ఆ విచిత్రమైన సందర్భం అంటే ప్రియులారా, ఒక పొద మండుచుంది కానీ ఆ పొద కాలిపోవటం లేదు. పొద మండుచుంది కానీ పొద కాలిపోవటం లేదు. చాలా విచిత్రంగా ఉంది. ఏంటి పొద మండటం? మండేది ఏదైనా కాలిపోవాలి కదా, మండేది ఏదైనా బూడిదైపోవాలి కదా, మండేది ఏదైనా కొంతకాలం మండి ఆరిపోవాలి కదా. ఇది మండుతుంది, అలాగని అగ్ని ఆరిపోవటం లేదు, మండుతున్న ఆ పొద ఏమవటం లేదు, కాలటం లేదు. ఏంటో ఈ విచిత్రం అనుకున్నాడు. వెళ్ళగానే ఇశ్రాయేలీయులు ఎలాంటి భయానకమైన పరిస్థితి అనుభవిస్తున్నారో ఈ పద సందర్భం ద్వారా అండ్ మోషేకి తెలియజేస్తున్నాడు. ఎవరు? పరలోకమందున్న దేవాతి దేవుడు. అండ్ ఏంటా మండుచున్న పొద ఎందుకు కాలిపోవటం లేదంటే ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలుగా అండ్ అగ్ని లాంటి భయానకమైన దాస్యత్వంలో, కఠిన దాస్యత్వంలో నలిగిపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, ఇరుకులు అనుభవిస్తున్నారు, కఠిన శ్రమ అనుభవిస్తున్నారు. వారి బలాన్ని వారు లాక్కుంటున్నారు కానీ వాళ్ళకి చావు అనేది రాకోకుండా చేస్తున్నారు. పొద మండుతుంది కానీ పొద కాలిపోవటం లేదు. శ్రమ అనుభవిస్తున్నారు కానీ వీరికి ఏం లేదు, విడుదల లేదు. ఆ సందర్భాన్ని మోషేకి తెలియజేసిన తర్వాత మోషే ఇక్కడ ఉండకూడదు, నేను వెళ్ళాల్సింది ఫరో దగ్గరికి అని అర్థం చేసుకుని, ఎప్పుడైతే ఈ ఫరో దగ్గరికి ఈ బానిసత్వాన్ని చూపించిన తర్వాత ఈ ఫరో దగ్గరికి వెళ్ళాడో, ఫరో దగ్గరికి వెళ్ళి చేయరాని అద్భుత సూచక మహత్కార్యాలు చేయటం మనం చూస్తాం. అండ్ ఇశ్రాయేలీని విడిపించడానికి కప్పల్ని పంచడం కానివ్వండి, నీటిని రక్తంగా మార్చడం కానివ్వండి, అండ్ భయంకరమైన తెగుళ్ళు, పేళ్ళు అండ్ భయంకరమైన ఉపద్రవాలతో ఫరోని అల్లాడించేయడం అనేది మనందరికీ తెలుసు. ఇలా ఫరోను అల్లాడించేసిన తర్వాత ఇక ఇశ్రాయేలీలో జ్యేష్ఠ కుమారులందరినీ నేను చంపేస్తాను, ఇశ్రాయేలీలో ఉన్న జ్యేష్ఠ కుమారులందరినీ నేను క్షమించండి, ఫరో సామ్రాజ్యంలో ఉన్న జ్యేష్ఠ కుమారులందరినీ నేను ఏం చేస్తాను, చంపేస్తాను అన్న తర్వాత అండ్ అలా మరణదూత ఆ ఫరో సామ్రాజ్యంలో ఉన్న జ్యేష్ఠ కుమారులందరినీ వధించిన తర్వాత అండ్ అక్కడ ఆ ఈజిప్ట్ ప్రాంతంలో భయంకరమైన రోదన శబ్దం వినబడినప్పుడు ఫరో తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? ఇక నీ దేవుడితో నేను పోరాడలేను, ఇక నీ దేవుడు వలన నీకు విడుదల కలిగిస్తున్నానని ఇశ్రాయేలీల జనాంగానికి పంపేస్తూ చాలా బంగారం, వెండి, మణుగులు అక్కడున్న జనసమూహం ఇచ్చి అండ్ వారిని అరణ్య ప్రాంతం కూడా మీరు ప్రయాణమై వెళ్ళిపోండి అని వారికి ప్రయాణాన్ని సిద్ధపాటు చేసి ప్రయాణం చేయడం ఆరంభించాడు. ఇక ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాల వారు విన్న తర్వాత విడుదల కలిగిస్తున్న ఈ సందర్భంలో 430 సంవత్సరాలు వీళ్ళు నది దాటాలి, సముద్రం అడ్డొచ్చింది, వెళ్ళిపోమన్నాడు. కానీ వెనక చూస్తే ఫరో మరలా రథాలు వేసుకొని వస్తున్నాడు చంపడానికి, ఎదరు చూస్తేనేమో ఎర్ర సముద్రం వారికి అడ్డొచ్చింది, వెనకాల చూస్తేనే భయంకరమైన శ్రమ, ఎదరు చూస్తేనేమో పెద్ద భయంకరమైన ఉపద్రవం. వెళ్ళినా సముద్రంలోకి వెళ్ళినా చచ్చిపోతారు, వెనక్కి తిరిగి వెళ్ళినా చచ్చిపోతారు. ఇలాంటి సందర్భంలో అంటే ఇశ్రాయేలీయుల ఎడల దేవుడు ఎలాంటి అద్భుత కార్యాన్ని చేశాడయ్యా అంటే
మోషే నువ్వేం చేస్తావంటే నీ అన్న అయిన అహరోన్ను ఆ ఏటి మీద ఆ కర్రతో కొట్టమని చెప్పు. కొట్టిన తర్వాత ఆ సముద్రం ఏమవుతుంది, 2 పాయలుగా చీలిపోతుంది అని మోషే ప్రార్థించాడు. అహరోను కర్రతో కొట్టాడు. కొట్టిన తర్వాత ఇశ్రాయేలీల జనాంగం అండ్ అరణ్య ప్రాంతం గుండా వారికి ఆ సముద్ర మార్గం గుండా ఒక దారి ఏర్పడటం, ఆ దారి గుండా వారు ఆ సముద్రాన్ని దాటి అరణ్య ప్రాంతంలోనికి రావటం అనేది మనందరికీ తెలిసిన సందర్భమే. వాస్తవానికి ఈ 430 సంవత్సరాల ఈ కాలంలో ఇశ్రాయేలీలను విడిపిస్తున్నప్పుడు కానీ, ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు కానీ యెహోవా శక్తివంతుడని నిరూపించుకోలేదా అమ్మా? నిరూపించుకున్నాడు. చాలా అద్భుతాల వలన, చాలా సూచక క్రియల వలన, చాలా మహత్కార్యాల వలన ఆయన మాత్రమే సర్వశక్తివంతుడని, ఆయన మాత్రమే ఈ కార్యాలు చేయగలడని, ఆయన మాత్రమే మనకు విడుదల కలిగించడని ఇశ్రాయేలీలు నమ్మేటట్టుగా ఆయన కార్యాలు, విపరీతమైన కార్యాలు ఆయన చేసినప్పటికీ ఇశ్రాయేలీలు కొంత దూరం ప్రయాణమై వచ్చిన తర్వాత వారు ఏం ఆలోచిస్తున్నారో కీర్తనల గ్రంథము 78వ అధ్యాయంలో చూద్దాం ప్రియులారా. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తీయాలి. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 31వ వచనం నుండి చూద్దామండి. రైట్, ఇంకా పైకి వచ్చేద్దాం. 18వ వచనం. వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించడం మరలా ఆరంభించారట. ఎలాంటి శోధన అంటే దేవుడికి ఈ అరణ్యములో దేవుడు మనకి భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడేరి. ఏమనుకున్నారట, అరే అనవసరంగా దేవుడి మాటిని మనం ఈ అరణ్య ప్రాంతంలో గుండా ప్రయాణించడానికి వచ్చేసాం. ఇంతగా రావడం అయితే వచ్చేసాం, కానీ అక్కడికి వెళ్ళాక ఏం తినాలన్న ఆలోచన ఇశ్రాయేలీల జనాంగంలో ఎవరికి లేదు. మరి అరణ్య ప్రాంతంలో తిరుగుతాం కదా, ఏం త్రాగాలన్న ఆలోచన వారికి ఎవరికి లేదు. వచ్చేసి కొన్ని రోజులు గడిచిన తర్వాత అండ్ వీరు తెచ్చుకున్న ఆహారం అయిపోయిన తర్వాత మరి ఆకలి అవుద్దా అవదా? కూర్చుని తిన్నా పని ఉన్నా పని లేకపోయినా ఆకలికి మాత్రం ఎప్పుడు పని ఉంటుంది కనుక. అండ్ ఇంటిగా టీవీ చూస్తున్న మనకి ఏం చేస్తుంది, ఆకలి వేస్తుంది. ఏ పని చేయకుండా మామూలుగా కూర్చొని అయినా ఏం చేస్తుంది, ఆకలి వేస్తుంది. కారణం ఏంటి? మనం చూస్తున్నప్పుడు క్యాలరీస్ ఖర్చు అయిపోతాయి, ఏదైనా వింటున్నప్పుడు క్యాలరీస్ ఖర్చు అయిపోతాయి. అండ్ మనం ఎలా అలా తిరిగితే క్యాలరీస్ ఏమైపోతాయి, ఖర్చు అయిపోతాయి. కనుక ఆకలి ఆటోమేటిక్గా టయానికి ఏం కొడుద్ది, గంట కొడుద్ది. ఎక్కడ? కడుపులో. ఇలా ఇశ్రాయేలీలకి ఇప్పుడు గంట కొట్టేస్తుంది. గంట కొట్టేస్తున్నప్పుడు ఆధారపడాల్సింది ఎవరి మీద? అలా ఆధారపడాల్సిన దౌర్భాగ్యం ఏం చేశారంటే అరణ్యంలోకి తీసుకొచ్చేసి నీ మనగాడు అని ఈ అరణ్యంలో మనకి భోజనాన్ని సిద్ధపరచగలడా అన్న సంశయం వచ్చింది. ఎవరికి? ఇశ్రాయేలీలకి. మరి ముందు ఆయన చేసిన అద్భుతాలు ఏంటి? పగలు ఎండ దెబ్బ తగలనీయక, రాత్రి వెన్నెల దెబ్బ తగలనీయక ఇశ్రాయేలీని రాజులను నడిపించారట. ఎక్కడ? ఈ అరణ్యంలోనే. తరువాత ఇశ్రాయేలీలు వారు ఈజిప్టు ప్రాంతంలో ఉన్నవారు అయినా తెగులు బారిన పడ్డారేమో, కానీ ఇశ్రాయేలీల్లో ఏ ఒక్కడికి తెగులు అంటనివ్వలేదు. మరి ఆ కార్యాన్ని చేసింది ఎవరు? దేవుడే. అంటే ఆయన ఎంత సర్వశక్తివంతుడో ఇశ్రాయేలీలకు తెలుసా అంటే తెలుసు. వారు నీరు కావాలితే బండను కొడితే ఆయన నీళ్ళేమొచ్చాట, నదుల వలె ప్రవహింపజేసాడట నీళ్ళు. ఈ కార్యం చేసింది ఎవరు? దేవుడే. కనుక ఇశ్రాయేలీల్లో మరణ సంహారక దూత ఫరో సామ్రాజ్యంలో తిరుగుతున్నప్పుడు ఫరో బిడ్డలను మరణానికి అప్పగించిందే తప్ప ఇశ్రాయేలీల్లో ఏ ఒక్కడి గుమ్మాన్ని తాకనివ్వలేదు. ఇది ఎవరు చేశారు? ఇది కూడా దేవుడే. ఇన్ని సూచక క్రియలు, ఇన్ని మహత్కార్యాలు, ఇన్ని అద్భుత క్రియలు, ఆయన సర్వశక్తివంతుడని ఎరిగి కూడా ఇశ్రాయేలీలు ఏమని సంశయిస్తున్నారంటే ఈ అరణ్యంలో మనకి ఈయన భోజనాన్ని సిద్ధపరచగలడా? మనకు కూడా డౌట్ ఏంటంటే అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేస్తున్నాడు ఇట్లే అనుకుంటాం. ఎప్పుడో చేసాడు కార్యం, ఇప్పుడు మనకు ఆ కార్యాన్ని చేస్తాడా దేవుడు అన్న సంశయం మీలో ఉందా? ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. మరి ఎవరు కుప్పగొంతులేసేది? మనమే. కాసేపు ఇక్కడికి వస్తామా,
తర్వాత ఇక్కడ పని అవ్వకపోతే అన్నీ తోట దగ్గరికి వెళ్ళిపోతాం, తోట దగ్గర పని అవ్వకపోతే మనం ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాం, అక్కడ పని అవ్వకపోతే మనం ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతాం, అక్కడ కూడా పని అవ్వకపోతే సముద్రంలో దూకేస్తాం. చూసారా, నిలకడ లేని జీవితాలు మనలో పెట్టుకుని అండ్ ప్రభువు మీద నింద వేయటానికి మీకు అసలు ఎలాంటి అర్హత ఉందండి ఆయన మీద నింద వేయడానికి? మనమేమో నిక్రమైన వారం కాదు, ఆయనేమో నిజాయితీపరుడు, ఆయనేమో నీతిపరుడు, ఆయన యథార్థవంతుడు. నువ్వు అడుగడుగునా మోసగాడివే, మనం అడుగడుగునా మోసగత్తులమే, మనం అడుగడుగున అనాలోచనంగా దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడటం చేతకాని వాళ్ళం మనం. అలాంటి చేతకాని వాడివైన నీవు దేవుడి మీద అపనిందేసేయడమా? ఇశ్రాయేలీలు ఇన్ని అద్భుతాలు చూసినా, ఇన్ని మహత్కార్యాలు చూసినా, ఇన్ని సూచక క్రియలు చూసినా మళ్ళా వీళ్ళ ఆలోచన ఏంటో తెలుసా? అండ్ ఈయన మనకు భోజనం సిద్ధపాటు చేస్తాడా, ఈడు సిద్ధపాటు చేసేస్తాడా అనుకుంటారా? ఒకవేళ సిద్ధపాటు చేయాలన్నా వెనక్కి రావాలంటే ఐగుప్తీలు వేసేస్తారు. ఎదరికి వెళ్తేనేమో చాలా సంవత్సరాలు ప్రయాణిస్తేనే కానీ ఆహారం దొరకదు. ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నెయ్యి. మరి ఆహారం ఎలా మరి? పైగా వాళ్ళు ఏమన్నా చిన్న చితక 100-150 మంది జన్మ మనకులాగా ఎంతమంది? వాళ్ళెవరు? నడిచేటి వాళ్ళు. సంఖ్యాకాండం 1వ అధ్యాయం చూద్దామండి. ఇక్కడ ఒక చేయి పెట్టండి, మళ్ళీ వద్దాం 78లో. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 45 కానీ 45 కానీ 41 కానీ చూడండి ప్రియులారు. అట్లు ఇశ్రాయేలీలలో తమ పితరుల కుటుంబముల చెప్పున లెక్కింపబడిన వారందరూ అనుగా ఎవరో ఆ 6 లక్షల కాల్బలం ఎవరో చెబుతున్నాడు చూడండి. అనుగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి శానగా బయలు వెళ్ళిన ఇశ్రాయేలీలందరూ లెక్కింపబడి 6,03,550 మంది అయ్యిరి. ఎంతమంది అప్పటికి? 6,03,550 మంది. వీళ్ళు ఎవరు? వీళ్ళు 20 సంవత్సరములకు పైన ఉన్నవారు. మీకు అర్థమవుతుందా? 20 సంవత్సరాలకి ఎంత ఉన్నవారు? పైన ఉన్నవారు. ఎంతవరకు లెక్క కడతాడు? 50 సంవత్సరముల వరకు మాత్రమే లెక్క కట్టాలి. 50 దాటితే వాళ్ళ జవసత్వాలు ఉడికిపోతాయి కనుక ఇక ఆయన సైన్యంలో వారు పని చేయడానికి వారికి అవకాశము ఉండదు. ఎవరైనా లేకపోతే ఇక తప్పదు అనుకుంటే ఆయన పని చేయాలి తప్ప, లేదంటే 50 సంవత్సరాలకు మించి ఆ సైన్యంలో పని చేయడానికి లేదు. ఈ 20 సంవత్సరాల వయసు కలిగిన వారే 6,03,550 మంది. మరి పిల్లలు, స్త్రీల సంఖ్య అక్కడ రాశాడా? రాయలా. పిల్లల సంఖ్య రాశాడా? రాయలా. ఇంకా అనేకులైన అన్య జనాంగ సమూహం ఇశ్రాయేలీలతో పాటు ఐగుప్తు జనాంగంతో పాటుగా ఇశ్రాయేలీలతో పాటు కూడి వచ్చేసారు. వీళ్ళందరినీ కలుపుకుంటే అండి ఆ బైబిల్ వ్యాఖ్యానకర్తలు ఏమని చెప్పారంటే 20 లక్షల మంది కాల్బలం. మొత్తం అందరూ నడిచేవాళ్ళు, పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, అండ్ రోగాలు ఉన్నవాళ్ళు, ముసలితనం ఉన్నవాళ్ళు, అవిటివారు, అవయవాలు సరిగ్గా లేనివారు, వీళ్ళందరూ లెక్క వేసుకుంటే సుమారుగా ఇశ్రాయేలీలు ఎంతమంది? 20 లక్షల మంది కాల్బలం. ఈ 20 లక్షల మందికి యెహోవా ఆహారము సిద్ధపరచగలడా అని అనుకుంటున్నారు వాళ్ళు. ఏం చేయగలడు? యెహోవా ఆహారము సిద్ధపరచగలడా? 500 మందికి భోజనం పెట్టాలంటే ఏం చేయాలి మనం? అబ్బో ఎన్నో లెక్కలు. కుటుంబంలో ఒకరికి చెబుదామా, ఇద్దరికి చెబుదామా? ఇప్పుడు ఒకరికి చెప్పిన 4 వచ్చేస్తున్నారు, 4 వస్తే మళ్ళీ 8 మంది అయిపోతారు, చెప్పకపోయినా వచ్చేసే వాళ్ళు ఉన్నారని ఎన్నో లెక్కలు వేసుకుని 300 మందికి వండితే అని ఎత్తిదిగా 100 మందికి వండించి 300 మందికి వండించారు అంటాడు. అని 300 మందికి వండితే 500 మంది వచ్చారని చెప్పుకునేవాళ్ళు లేరా? ఒకవేళ వస్తే రావచ్చు, కాక వచ్చిన తర్వాత మళ్ళీ వండమన్నా ఆడుతూ బాధే. అప్పుడు దాకా వండి 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 ఊది 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 ఇక ఊదడానికి వాడి దగ్గర ఓపిక లేక మళ్ళీ ఎసరట్రా బాబు అంటే మీరే పెట్టుకోండి అంటాడు. ఇలా 500 మందికి వండుకుంటాకే ఇంత బాధపడిపోవాలంటే 20 లక్షల మందికి ఆహారాన్ని ఏం చేయాలి? సిద్ధపాటు చేయాలి. ఈ 20 లక్షల మందికి యెహోవా ఆహారం సిద్ధపాటు చేయగలడా అన్న అనుమానం ఉంది ఎవరిలో? ఇశ్రాయేలీలో. మీకు ఇంకా ఆయన చేసిన గొప్ప కార్యాలు చెప్పమంటారా? ఈ 20 లక్షల మందికి అంటే ఏ రోజు అనారోగ్య పరిస్థితులు ఆయన రానివ్వలేదు. ఎన్ని సంవత్సరాలు అవి? 40 సంవత్సరాలలో ఎవడికి జ్వరం అని కానీ, తుమ్మాడని కానీ, విరోచనాలు పట్టుకున్నాయని కానీ ఎవడు
అనలేదంట. ఆవిడ అనలేదటండి. అంటే 20 లక్షల మంది జనాభాలో అసలు ఎవరికైనా నీరసం రాకుండా ఉంటుందా కనీసం? మీరు ఆలోచించండి. కానీ ఆ మాట ఎవడి ద్వారా రానివ్వలేదట. అంటే అక్కడ హాస్పిటల్ ఉన్నాయనుకునేరు. అదేంటది? అరణ్యం. మరి వాళ్ళు కాపాడిన వాడు ఎవరు? అయినా ఆయన శక్తిని మర్చిపోయారు. తర్వాత వాళ్ళ వస్త్రములు ఏం చేయలేదట? మాసిపోలేదట. మాసిపోలేదంటే స్నానం చేసే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే 20 లక్షల మంది స్నానం చేశారంటే ఒక్కొక్కడు ఒక డొక్కేసుకున్నా, అండ్ మనకలా బకెట్లు వేసుకోకుండా ఒక్కొక్కడు ఒక డొక్కేసుకుని సముద్రం ఖాళీ అయిపోద్ది. మినిమై సముద్రమే ఖాళీ అయిపోద్ది. అలాంటిది 20 లక్షల మంది స్నానం చేయాలంటే మాటలా? అమ్మో, చెరువులో దిగారంటే చెరువులో బురద తప్ప నీరు ఉండదు. ఎందుకంటే ఈ జనానికి నీరంతా పైకెక్కేద్ది. అలాంటిది 20 లక్షల మందికి చెమట పట్టనివ్వలేదటండి బాబు ఆయన. చెమట వాసన రానివ్వలేదంట. హైదరాబాద్లో చెమట పట్టదంట. అందుకే వాళ్ళు 2 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి స్నానాలు చేస్తారట. చెమట పట్టకపోతే స్నానం చేసి పని ఉండదు. ఎందుకంటే బ్యాక్టీరియా ఫామ్ కాదు, బాడీ స్మెల్లింగ్ ఇవ్వదు. స్మెల్లింగ్ ఇవ్వనప్పుడు మీరు చేస్తారండి స్నానం? వర్షం పడ్డప్పుడు మీరు చేస్తారా? చల్లగా ఉందనుకోండి, బాగా మనకు చెమట పట్టలేదు, వాసన రావట్లేదు, చేస్తారా? మీరు స్నానం చేస్తారా? చేయరు. చాలామంది చేయరు. నేను అప్పుడప్పుడు చేయరు, అందుకే చెబుతున్నాను. ఎందుకంటే అవసరం లేనప్పుడు ఎందుకు నీళ్ళు వేస్ట్ చేయడం? చూసారా? కానీ ఈ చెమట పడితే మనకు స్నానం, వారికి చెమట కూడా ఆయన పట్టనివ్వలేదట. ఇంకా విచిత్రమైన సంగతి చెప్తాను. వాళ్ళ చెప్పుల వార కూడా తెగనివ్వలేదటండి. అండి ఏంటట? వాళ్ళ చెప్పుల వార కూడా తెగనివ్వలేదట. అని చెప్పులు ఎన్ని రోజులు వస్తాయి మనం కొనుక్కునే చెప్పులు? పోనీ మీరు చెప్పండి. 40 సంవత్సరాలు వాడేస్తారా? అలా వాడేసిన మగడు ఎవడని ఉంటే చూపించండి చూద్దాం. కొన్న నెలలోనే ఎక్కడ అరికాలుకి 2 గుండ్రాలు, ఈ చివర ఆ చివర అని కాలు బలంగా మోపుతాం కదా మడమ దగ్గర, అని తిరగ్గా అరిగిపోయి కింద ఏమైపోతాయి? గుంటలు అడిపోతాయి. మరి ఇశ్రాయేలీకి అసలు గుంటే పడలేదట 40 సంవత్సరాలు నడిస్తే. పైగా అది మనకలాగా నున్నైన రోడ్ల, కొండలు, గొప్పులు, అండ్ ఎత్తులు, పల్లాలు, ఎక్కాలి దిగాలి. అలా ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు గోడలు ఉంటాయి, దిగిపోతాయా? వాళ్ళకి గోడ కూడా ఆయన ఏం చేయనివ్వలేదట, తెగనివ్వలేదట. మనకి ఈ బాధ వారంలోనే చెప్పులు అరిగిపోతున్నాయని. ఒక సంవత్సరం కాగానే మనకి ఎన్ని జతలు ఉంటాయి ఒకసారి లెక్కేసుకోండి. ఎన్ని జతలు కొనేస్తున్నామో. ఇలా ఇరగ తీసుకొనేస్తున్నారని. అండ్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే అరగని చెప్పులు దింపారు, ఈ ప్లాస్టిక్ చెప్పులు. అండ్ తేలిగ్గా, చాలా తేలిక. ఇది వరకు పూర్వకాలం ఏం చేసేవారంటే లెదర్ లేనప్పుడు టైర్లు కుట్టి పెద్ద చెప్పులు వేసుకునేవారట. అది మోసుకెళ్ళి నడవటానికి చాలా ఇబ్బంది. అలాంటి చెప్పులు మనం వేసుకున్న రౌండ్ వేసి వస్తే ఇంటికాడ ఆడ కాళ్ళు నొక్కాలి, మనకి అంత బరువు ఉండేవి. ఇప్పుడు చాలా తేలిగ్గా, చాలా నాజుగ్గా, చిన్న లేయర్స్, చిన్న చెప్పులు, చాలా తేలిక, పాదాలకు అంటుకుపోయా భూమికి అంటుకుపోయా అన్నట్టుగా. అని ఈ ప్లాస్టిక్ చెప్పులు అరగవు తెగవు అన్నట్టుగా అలాంటి చెప్పులు వచ్చాయి. అలాంటి వాడితే చాలా ప్రమాదకరమైన మళ్ళీ ప్రోడక్ట్ ఆపేశారు. ఎందుకంటే మనుషులు ఎప్పుడు కొత్తదనం కోరుకుంటున్నారు. ఇశ్రాయేలీలు ఈ చెప్పులు వేసుకుంటున్నాయి, ఎవడు చెప్పు ఏం తెగిపోలేదటండి బాబు. ఎవరి చెప్పు కూడా ఏమవలేదట, వాళ్ళ చెప్పులో వార కూడా తెగలేదట. ఈ అద్భుత కార్యాలు కాదేవి. ఇన్ని అద్భుత కార్యాలు చూసి నీ దౌర్భాగ్యులు ఏమన్నారో తెలుసా? మాకు అన్నం పెడతాడంటావా? ఎక్కడ? అరణ్యం. చెప్పులు తెగలేనివాడికి అన్నం పెట్టడం ఒక లెక్క చెప్పండి. చెమట పట్టనివ్వని వాడికి అన్నం పెట్టడం ఒక లెక్క అండి. వాళ్ళ కాళ్ళు వాయలేదట, ఎవడ కాళ్ళు వాపులు రాలేదట. ఇప్పుడు 4 మెట్లు దిగితే అమ్మో కీళ్ళు అట్టేస్తున్నాయి అన్నారు మనోళ్ళు. పరిస్థితులు అలా ఉండేలేండి. అని కీళ్ళు అట్టేస్తున్నాయి, దిగలేకపోతున్నాం, ఎక్కలేకపోతున్నాం, చాలా ఇబ్బందిగా ఉంది అన్నారు. అని వాళ్ళ కాళ్ళు కూడా ఏమవ్వలేదట, వాయలేదట. అలాంటి ఇశ్రాయేలీలకు అన్ని అద్భుతాలు చేస్తే, అని అద్భుతాలు మనం చిన్న చెయ్యట్టి కరి చేసే రకాలం కదా. మనుషులంటే ఎవరు? చాలా ప్రమాదకారని అర్థం. వాడికి ఎక్కడ ఉంటుందంట విషయం? నిలువెల్లా ఉంటుందట విషయం. కనుక చాలా ప్రమాదకారి. మనతో చాలా జాగ్రత్తగా, చాలా ఉన్నతంగా మాట్లాడతాడు. అని 10 మంది ఉన్నామనుకో, 10 మందితో మనం కూడా ఉన్నామనుకోండి, పక్కోడి గురించి మాట్లాడతాడు. ఆ 10 మందిలో, ఆ గుంపులో నువ్వు లేనప్పుడు నీ గురించి ఆ 10 మంది మాట్లాడుకుంటూ ఉంటారు. మిగతా 9 మంది ఎవరి గురించి మాట్లాడతారు? నీ గురించి. నువ్వు లేవు అక్కడ, నువ్వు ఉంటే వేరే టాపిక్, నువ్వు లేకపోతే నీ గురించే, వాళ్ళు లేకపోతే వాడి గురించే. కనుక మనుషులను ఏం చేయకూడదు. అందుకే చాలా జాగ్రత్తగా, మనుషుల విషయం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అన్నాడు మత్తయి సువార్త 10లో. మత్తయి సువార్త 10వ అధ్యాయం చివరి వచనంలో మీరు కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి, పాముల విషయమే జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ భయంకరమైన క్రూర మృగాలు తిరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండండి అనలేదు. మీరు మనుషుల విషయమై జాగ్రత్తగా
ఉండండి, ఎందుకంటే వాళ్ళు చాలా ప్రమాదకారులు. ఒకప్పుడు ఏ నోటితో దేవుడు అంటారో ఆ నోటితోనే దేవుడిని కాస్త దెయ్యం చేసే అపూర్వ మేధావులు. అలాంటి మేధావులున్న ఈ పరిస్థితుల నడుమ మనం దేవుడిని ఎలా విశ్వసించాలో నిజంగా తెలుసుకోవాలి. అలా దేవుడి మీద ఆధారపడి ఇన్ని కార్యాలు చేసిన వాడు అన్నం ఎట్లేడా అనుకోవడం మానేసి వాళ్ళు ఏమనుకున్నారట, ఈయన మనకి భోజనాన్ని సిద్ధపాటు చేయగలడా. కొత్త నిబంధనలో కూడా ఏమనుకున్నారంటే మత్తయి సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 31వ వచనం చూద్దాం ప్రియులారా. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 31వ వచనం. ఆయన ఆయన అప్పుడు ఎలా కార్యాలు చేశాడో తర్వాత కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు కూడా ఎలాంటి కార్యాలు చేస్తున్నాడు చూడండి. మోగవారు మాట్లాడుటయు, అంగహీనులు బాగుపడుటయు, కుంటివారు నడుచుటయు, గుడ్డివారు చూచుటయు, జన సమూహములు చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలీయుల దేవుణ్ణి మహిమపరిచిరి. అక్కడ ఎలాగైతే యెహోవా గొప్ప కార్యాలు, గొప్ప సూచక్రియలు, మహత్కార్యాలు చేశాడో వారికి చెమట పట్టనివ్వక, వారి బట్టలు మాసిపోనివ్వక, వాళ్ళకి ఎలాంటి అనారోగ్య పరిస్థితులు రానివ్వక, వాళ్ళ నీళ్ళు కొరకు ఎవరి దగ్గర చేయి చాచనివ్వక, సముద్రాన్ని పాయలు చేసి పగలు ఎండ దెబ్బ రాత్రి వెన్నెల దెబ్బ తగలకోకుండా ఎలాంటి మహత్కార్యాలు ఆయన వారి ఎడల చేశాడో అలాంటి మహత్కార్యాలు యేసు కూడా చేస్తున్నాడు. ఎలాంటి కార్యాలట, గుడ్డివారు, మోగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకువచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. 30వ వచనం. ఆయన వారిని ఏం చేశాడట, స్వస్థపరిచారు. మగవారు మాట్లాడటం ఆరంభించారు, అంగహీనులు బాగుపడ్డారు, కుంటివారు నడిచారు, గుడ్డివారు చూచారు. జన సమూహములు ఈ కార్యాలకు ఏమయ్యారట, ఆశ్చర్యపడిపోయారట. అలా ఆశ్చర్యపడిపోతున్న ఆ అనతి కాలంలోనే వాళ్ళు అక్కడికి వచ్చి 2 రోజులు అయిపోయింది. నేటికి 3 దినములు నా యొద్ద ఉన్నారు. 3 రోజులు వారికి తెలియలేదు. ఈ అద్భుతాలు సూచక క్రియల చేత ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు. వాళ్ళకి తెలియటం లేదు. వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గంలో మూర్చపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా, ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహము తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకి ఎక్కడ నుండి వచ్చినని ఆయనతో అనిరి. ఇశ్రాయేలీలు అరణ్యంలో ఉన్నారు, ఇక్కడున్న యూదులు కూడా అరణ్యంలోనే ఆయన ప్రసంగాన్ని వింటున్నారు. అక్కడ ఎలాంటి అద్భుతాలు చేశాడో ఇక్కడ కూడా అలాంటి ఆశ్చర్యకరమైన కార్యాలు చేశాడు. అక్కడ ఆహారం లేక అలమటించిపోతున్నారు భోజనం కొరకు. ఇక్కడ 3 దినాలు అయిపోయింది. వీళ్ళకి అవకాశం ఉంది, ఇంటికి వెళ్ళి అన్నం తినేసే అవకాశం ఉంది వీళ్ళకి. ఎందుకంటే చుట్టుపక్కల అన్ని గ్రామాలు అయ్యాయి, ఇళ్ళు అయ్యాయి, అండ్ ఊర్లు అయ్యాయి కనుక వీళ్ళకి ఆహారం తినేసే అవకాశం ఉంది. అయినా వీళ్ళు వెళ్ళే మార్గంలో 3 రోజులు అయిపోయింది కనుక తినలేదు కనుక ఎక్కడైనా మూర్చొల్లి పడిపోతారేమని ప్రభు ఏం చేశాడట, యేసు 34వ వచనం. యేసు మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడగగా వారు 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నవని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనసమూహములను ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను 7 చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపలు నిండా ఎత్తిరి. స్త్రీలు పిల్లలు కాక తినిన వారు 4,000 మంది పురుషులు. ఎన్ని చేపలు అయ్యి? 7 చేపలు. ఎన్ని రొట్టెలు? 7 రొట్టెలు. ఎన్ని చేపలు? కొన్ని చిన్న చేపలు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. దాని ఎదరు సందర్భం అది వేరు. మళ్ళీ ఇది 2వసారి చేస్తున్న సందర్భం. 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు. ఎంతమంది కట? స్త్రీలు పిల్లలు కాక తినిన పురుషులే 4,000 మంది. మరి పిల్లలు, స్త్రీలు ఇంకా ఎక్కువ మందికే ఆయన ఆహారాన్ని పెట్టినట్టుగా మనకి ఆ లేఖన భాగాల్లో కనబడుతుంది. అండ్ ఆహారానికి అవకాశం లేనప్పుడు కూడా ఆయన ఏం చేయగలడు, ఆహారాన్ని ఆయన సిద్ధపాటు చేసి ఉంచగలడు. ఎక్కడ? అరణ్య ప్రాంతం. శిష్యులు అనుకున్నారు, ఏమనుకున్నారంటే అమ్మో ఇక్కడ అరణ్యంలో ఆహారం ఎక్కడ దొరుకుతుంది అని వారు కూడా ఏమన్నారు, సంశయపడ్డారు. ఇశ్రాయేలీయులు కూడా సంశయపడ్డారు. ఈ అరణ్యంలో దేవుడైన యెహోవా మనకి ఏం చేయగలడు, ఆహారాన్ని సిద్ధపరచగలడా? మరి ఏం చేశాడో చూద్దాం. 78 కీర్తన ఏం చేశాడో చూద్దాం ప్రియులారా. అలాగ అనుకున్న తర్వాత ఆయన ఏం చేశాడో, ఎలాంటి మహత్కార్యం చేశాడో చూద్దామండి.
19వ వచనం, ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబుకెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా, ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. యెహోవా ఈ మాట విని కోపగించెను. యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాసెను, ఇశ్రాయేలీయుల సంతతిని హరించి వేయుటకు కోపము పుట్టెను. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మకం ఉంచలేదు గనుక ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరిచెను. ఆహారముకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వానికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములు ఆయన వారికి సమృద్ధిగా పంపాను. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేయగా తన బలము చేత దక్షిణ గాలిని రప్పించెను. ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పెట్టలను ఆయన వారి మీద కురిపించాడట. వారు కొడుపారా తిని తనిసిరి అని ఉందా చూడండి బైబిల్లో. ఏంటండి ఈ మహత్కార్యం? చేయగలడా ఆయన? ఆహారం లేని వారికి ఆహారాన్ని ఇవ్వగలడా? వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వగలడా? అని స్వస్థత విడుదల లేని వారికి స్వస్థతను ఇవ్వగలడా? రోగులను స్వస్థపరచగలడా? అని కుంటివారిని బాగు చేయగలడా? మోగవారిని బాగు చేయగలడా? శోధనలు సైతం ఆయన తీసేయగలడా? అంటే తీసేయగలగడానికి ఆయన ఎవరైనా సమర్థుడు. 20 లక్షల మంది బలానికి జనాంగానికి ఆహారం పెట్టాలంటే వండటం ఎవడి వల్ల అవుద్ది? ఇప్పుడున్న టెక్నాలజీలో కూడా ఎవడు పెట్టలేడు. ఏ టెక్నాలజీ లేనప్పుడు అంతరిక్ష ద్వారములు తెరిచాడట, దేవదూతలు తినే ఆహారాన్ని కురిపించాడట. ఎవడి దగ్గరికి వచ్చి వాడి దగ్గరికి ఆహారం వాలిపోయింది. కక్కుర్తిగాళ్ళు ఉంటారు కదా, కక్కుర్తిగాళ్ళు. ఇప్పుడు తినేత్తనం సరిలే, తెల్లారికి సంగతి ఏంటి అన్న కక్కుర్తిగాళ్ళు ఉంటారు. కానీ క్యారెట్ చెట్టుకి తయారైపోతాం. అలా వీళ్ళ కక్కుర్తిగాళ్ళకి ఎవడో ఐడియా ఇచ్చాడు, మరి బాగా తినేస్తున్నారు కానీ ఈ పూట అరిగిపోద్ది, మరి సాయంత్రం పత్తి తిండి అనగానే కొంతమంది ఏం చేశారట, ఈ పూరేళ్ళ మాంసాన్ని పైగా మాంసం అడిగారట. అక్కడ మాంసం ఎక్కడ ఉంటుంది? అది ఏమన్నా 5 స్టార్ హోటల్ అది? రే నాకు చికెన్ ఫ్రైడ్ రైస్ పంటకి అరణ్యంలో ఏం కావాలంటే వీళ్ళకి మాంసం కావాలట. అక్కడ మాంసం కావాలా? అవి దేవుడేట్రా బాబు, ఈయన శక్తి ఏంటని ఆయనకి పాద నమస్కారం చేసి అటు ఇటు పొల్లి దండాలు పెట్టాల్సి ఈ దౌర్భాగ్యులు ఏమడుగుతున్నారు? అక్కడ మాంసాన్ని ఇస్తాడా, ఆహారం పెడతాడా అని అడుగుతున్నారు పోటుగాళ్ళు. అని రైట్ ఇస్తానని ఆకాశం ఏం కురిపించాడట? దేవదూతలు తినే మన్నాను కురిపించాడు. అరే నాయన మీరు దాచుకుంటారేమో, తెల్లారికి పురుగులు పెట్టద్ది. ఎందుకంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? అంతరిక్షం నుండి వస్తుంది. అంతరిక్షం నుండి ఇక్కడికి వస్తే ఎంతకాలం నిల్వ ఉంటుంది? అది పాడైపోద్ది. అక్కడ వాతావరణం వేడి, ఇక్కడ వాతావరణం వేరు. దాన్ని స్టెబిలిటీగా ఉంచగలడంటే ఆయన ఉంచగలడు, నువ్వు ఉంచవు కదా. మూతెట్టి, నాలుగెట్టి, చెయ్యెట్టి గెలిగేసిన తర్వాత ఆహారం పాడైపోద్ది. అందుకే అక్కడి నుంచి వస్తుందంటే దాన్ని చాలా సేఫ్టీగా వచ్చినండి తినేయండి. తినేసిన తర్వాత మళ్ళీ దాన్ని దాచుకుంటారు. అలాంటి కక్కుర్తి పనులు ఏం చేయకండి, తెల్లారి మళ్ళీ కురిపిస్తానులే అలాంటి దాచుకునే పనులు ఏం చేయకండి అంటే కొంతమంది ఆశ కలిగిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ దాచేసే తెల్లారికి పురుగులు పెట్టేసింది. ఎందుకంటే ఎక్కడో అంతరిక్షాలు దాటుకుని, గ్రహాలను దాటుకుని, నక్షత్రాలను దాటుకుని అని మనిషి వెళ్తేనే ఇంకో స్పేస్ షూట్ వేసుకుని అల్లాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే శరీరం మొక్కలైపోద్ది, విడిపోద్ది, శరీరం నాశనం అయిపోద్ది. కనుక స్పేస్ షూట్ ధరిస్తాడు, కోటు. అంటే టోపీ ఎందుకు పెట్టుకుంటాడు? బలిగా వెళ్తున్నారు అనుకుంటాం మనం. అలా ఎట్టుకోపోతాడు, మళ్ళీ భూమి మీదకి రాడు, అక్కడే స్మాష్. అందుకే అక్కడి నుంచి వచ్చే ఆహారం పాడైపోద్ది. కనుక ఈ ఆహారాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకుని ఉన్నది తినేసి తర్వాత మీరు దాచుకోకుండా మళ్ళీ తెల్లారి మీకు కురిపిస్తాను. ఇలా ఎన్ని రోజులు కురిపించాడు ప్రియులరా? అడిగిన ఒక్క రోజేనా? 40 సంవత్సరాలు మన్నాను కురిపించాడు. 40. అలాంటప్పుడు ఇశ్రాయేలీయులు ఎంత నమ్మకంగా ఉండాలండి ఆయన మీద. ఆయన శక్తిని, ఆయన మహిమను గుర్తెరిగిన వాళ్ళే ఆయనను కించపరిచి ఆయన ఎద్దు రూపాన్ని ఇచ్చారు ఆయనకి. వీళ్ళని క్షమించాలంటారా? మనకు కూడా దేవుడి దగ్గరకు వస్తారు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక్రియలు పొందేస్తారు. పొందేసేటంతవరకు ఈయన ఎవరు? ఈయన మించిన దేవుడు లేడు. ఈయనే మెగాస్టారు, ఈయనే సూపర్ స్టారు, ఈయనే రెబల్ స్టారు. అయిపోయిన తర్వాత కమీడియన్, ఈయన కమీడియన్ అయిపోతాడు. అలాగని దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాడు. నువ్వే దేవుడు, నువ్వే గొప్ప దేవుడు, నువ్వు తప్ప ఇంకెవరు లేరయ్యా, నీలాంటి గొప్ప దేవుడు ఇంకెవరు లేరయ్యా. ఇంకా బూర్లు గార్లు అన్నీ వండేస్తారు అందులో నూనెలో వేసి. కానీ వండేసిన తర్వాత ఏదైనా విపత్తు రాగానే దేవుడు కాస్త ఏమైపోతాడు?
చూసారా ఎలాగైపోయిందో సమాజం. అందుకే వీళ్ళు ఇశ్రాయేలీలు కూడా అలాగే అనుకున్నారట. నువ్వు వింత రాజు వచ్చినప్పుడు రాజు గురించి పోతారు, రాజ మార్తాండ, రాజ గంభీర, ఇంకా ఏవో ఉంటాయి ఇలాంటివన్నీ. అప్పుడప్పుడు మనోళ్ళు కూడా వదులుతూ ఉంటారు, ఇలాంటి వేదోక్తి వదులుతూ ఉంటారు. ప్రభు నువ్వింత, ప్రభు నువ్వంత. ప్రభు ఎప్పుడైనా అంతే, నువ్వు అన్న అనకపోయినా ఆయన అంతే. ఇదే ఆయన ఆకారం అంతే, ఆయన మహిమ అంతే, ఆయన స్థితి అంతే, ఆయన క్యారెక్టర్ అంతే. నిన్న నేడు నిరంతరం ఆయన ఎలా ఉంటాడు? ఏకరీతిగా ఉన్న దేవుడు, ఏకరీతిగా ఉన్న దేవుడు. అలాంటి దేవుణ్ణి ఈ దౌర్భాగ్యులు ఏం చేశారు? శోధించారు. ఆహారం ఇవ్వగలడా అన్నారట. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అండి! ఆహారం ఇవ్వగలడా అన్నారట. కానీ మనం కూడా ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడటం రావాలి. అప్పులు తీర్చగలడా, పెళ్లి చేసేయగలడా, బహుమానం ఇవ్వగలడా అన్న అనుమానాలతో మనం ఆయన్ని సంశయించే వారముగా ఉండకూడదు. ఆయన ఎప్పుడు ఇస్తాడో అప్పటి వరకు ఆయన కొరకు మనం ఏం చేయాలి? ఎదురు చూసే వారముగా ఉండాలి. ఖచ్చితంగా ఆయన ఇశ్రాయేలీయుల ఇరుకులు, ఇబ్బందులు అండి వారి యొక్క శ్రమ చూసిన దేవుడు నీ శ్రమను కూడా ఆయన చూస్తాడు, ఖచ్చితంగా చూస్తాడు. ప్రారంభంలో ఎలాంటి విశ్వాసం ఉంది, ఇప్పుడు అదే విశ్వాసంతుండు. ప్రారంభంలో ఎలాంటి నమ్మకం ఉందో, ఇప్పుడు అదే నమ్మకంతుండు. ప్రారంభంలో ఎలా మండావో, ఇప్పుడు అలాగే మండు. ఖచ్చితంగా ఆయన మన ప్రార్థనను ఖచ్చితంగా ఆయన ఆలకిస్తాడు. విధవరాల సందర్భం తెలుసు కదండి. రాజు ఎవరికి భయపడలేదట. ఆమె ఈ ఉదయం లేవగానే ఇంటి కొమ్మని తెరవగానే ఈవిడే కనపడుతుందట. మూసిన తర్వాత మళ్ళీ పానం ఇది వెళ్ళిపోయి ఉంటుందిలే, ఎండపగట్టి కాత్మ కదని మళ్ళీ తలుపులు తీస్తే మళ్ళీ అక్కడే కనపడుతుందంట. అంటే విసుగాక నిత్యం ఏం చేయాలని చెప్పాడు? అందులో ప్రార్థన చేయాలి. నువ్వు అడిగినండే చేసాడు కార్యం. ఆయన నిన్ను కూడా నమ్మాలి కదా, నువ్వు నమ్మేయడం కదా ఆయన్ని. ఆయన నిన్ను కూడా నమ్మాలి. నేను ఈ కార్యం చేసిన తర్వాత ఇవిడు ఉంటుందా, వెళ్ళిపోద్దా అన్న నమ్మకం ఆయనకు కూడా మనం ఏం చేయాలి? కల్పించాలి. అలా కల్పించకపోతే మన ఎడల అలాంటి కార్యాలు ఖచ్చితంగా జరగవు. ఆయన ఎప్పుడూ సర్వశక్తివంతుడే, ఎప్పుడూ మహిమోన్వితుడే, ఎప్పుడూ మహిమ కలిగిన దేవుడే. మన శ్రమ చూస్తాడు, మన ఇరుకులు చూస్తాడు, మన ఇబ్బందులను ఆయన చూస్తున్నాడు, మన కష్టాలను, మన శోధనలను ఆయన చూస్తున్నాడు. నీకు అక్కరగా ఉన్నవేవో సమస్తము ఆయనకి తెలుసు. నువ్వు ఎదుర్కొంటున్న అవమానాలకు నీకు పూదండ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అది పొందుకోవడానికి నువ్వు ఆయనను విసుగక ఏం చేయాలి? ప్రార్థించాలి. అలా ప్రార్థించేవారుగా ఉండాలని, ప్రభు ఎప్పటికీ నిన్న నేడు నిరంతరం ఆయన ఏకరీతిగానే ఉంటాడని ఆయన వాగ్దానం చేసి ఒక మాట, వాగ్దానం చేయకోకుండా ఒక మాట ఆయన చెప్పే దేవుడు కాడని విశ్వాసంలో మనము స్థిరత్వము కలిగి ఆయన మహిమకు పాత్రము కావాలని ప్రభు పక్షాన మీకు ఈ మాటలు తెలియజేస్తూ, ఈ మాటలు ఆయన వినికిడిలో ఆశీర్వదించి దీవించునుగాక. మోకాళ్ళు వేసినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడా మమ్మల్ని కన్న తండ్రి, దేవాని పిల్లలైన వారందరూ నీ మాటలు విన్నారు. అయ్యా, మీరు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడవని, అప్పుడు ఎలా అద్భుతాలు చేసావో ఇప్పుడు అలా అద్భుత కార్యాలు చేస్తావని, అప్పుడు ఆహారంగా ఉన్న నీ ఆహారం కొదువుగా ఉన్న నీ పిల్లలను పోషించిన దేవుడు ఇప్పుడు కూడా పోషించే సమర్థుడు అని, అప్పుడు అనేక మహత్కార్యాలు చేసిన దేవా ఇప్పుడు కూడా అలాంటి మహత్కార్యాలు చేయగలిగిన సమర్థుడు అని ఈ పిల్లలైన వారందరూ విన్నారు. ప్రభా, విన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. నీ అందు ప్రారంభంలో ఎలాంటి నమ్మకాన్ని కలిగి ఉన్నారు, వారి మరణ పర్యంతరము కూడా అలాంటి నమ్మకాన్ని కలిగి ఉండాలి. ప్రారంభంలో నేను ఎలా విశ్వసిస్తున్నారో వాళ్ళు మరణించినప్పుడు కూడా అలాగే విశ్వసించి, ఇదిగో నా కుమారులు విశ్వాస వీరులని ప్రభా నువ్వు గర్వంగా చెప్పుకునే విశ్వాసులను సంఘంలో లేపండి. ప్రభా, అవిశ్వాసులు అనమ్మకంగా వారి అవసరాలు తీర్చుకుని వెళ్ళిపోయేవారు సంఘంలో ఉండేవారుగా ఉండక, ఇదిగోనైనా కడ వరకు శ్రమ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా నిన్ను ఇదిగోనైనా నీ పాదాలను అంటిపెట్టుకొని సన్నిధానంలో పడి ఉండే విశ్వాసులను, ఆత్మీయులను సంఘంలో బలపరచమని అడుగుచున్నాను. ప్రభా, ఇద్దరు ముగ్గురు నా నామాన్ని ఎక్కడ కూడి ఉంటే అక్కడ నేను ఉంటానన్నావు తండ్రి. మా మధ్యను మాలోను మీరుండి నీ బిడ్డలను ఆశీర్వదించమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రభా, ఇదిగో అనేక ఇరుకులు, ఇబ్బందులు నడుమ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న జనాంగం ఉన్నారయ్యా. బిడ్డలందరినీ ఆశీర్వదించండి, దీవించండి. ఫలభరితమైన జీవితాలు వాళ్ళకు అనుగ్రహించమని అడుగుచున్నాను. యెహోవా యొద్ద నుండి మాకు సహాయము రావాలి, ఇంకెవరి యొద్ద నుండి మాకు సహాయము పొందలేమని ఈ బిడలైన వారందరూ గ్రహించి నిన్ను అడిగటానికి వేగిరపడేవారుగా, నీ నామాన్ని గుర్తించి ప్రభువా ఈ సన్నిధానంలో మోకాళ్ళుని అడిగితే నా తండ్రి ప్రతిదీ నాకు అనుగ్రహిస్తాడని
ప్రతి బిడ్డ హృదయంలోనూ ప్రేరణ కలుగజేయండి. అయ్యా ఇదిగో నిన్ను అడగలేక మందమత్తులై ఉన్నారేమో, నీ దగ్గర మోకాళ్ళు ఇవ్వడానికి సిగ్గుపడుతున్నారేమో, నువ్వు నిజమైన దేవుడు అని గ్రహించలేక ఇంకా శారీరక ప్రభువా ఇదిగోనైనా ఆలోచనలో బ్రతుకుతున్నారేమో, ప్రతి బిడ్డను ఇదిగోనైనా మలచమని అడుగుచున్నాను. ప్రతి బిడ్డ హృదయాన్ని ప్రేరేపించండి, ప్రతి బిడ్డ శరీర ఆలోచనలు కాల్చమని అడుగుచున్నాను. ప్రభువా నీ పరిశుద్ధాత్మతో కాల్చండి అయ్యా. దుష్టాత్మను వారిలో నుండి దూరము చేయండి, శరీర ఆలోచనలు వారిలో నుండి దూరము చేయండి. ఇదిగోనైనా లోకానికి పాపానికి బానిసలుగా ఉండక నా దేవుడు నన్ను స్వతంత్రపరిచాడని గుర్తెరిగి దేవా నువ్వు ఎప్పుడైనా మాకు స్వతంత్రనిచ్చే దేవుడు అని ఈ పిల్లలైన వారందరూ గుర్తెరగడానికి సహాయం అనుగ్రహించండి. వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నారయ్యా, బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగోనైనా రాజేష్ అన్నయ్య గారికి ఇచ్చిన భార్య ప్రభువా, ఇదిగోనైనా ఆ బిడ్డను బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇదిగోనైనా సన్నిధానంలో నీ దగ్గర మొరపెట్టుచుండగా మా దీన ప్రార్థన ఆలకించమని అడుగుచున్నాను. మా దీన ప్రార్థనకు ప్రతిఫలము దయచేయండి ప్రభువా. నరాలకు ఎముకలకు సత్తువును జీవాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను. అయ్యా నువ్వు మాట మాత్రం సెలవిస్తే మా బ్రతుకులు మారిపోతాయి ప్రభువా. ఇదిగోనండి ఒక్కసారి ఆజ్ఞయమని అడుగుచున్నాను ప్రభువా. నీ జీవజాలధారల బిడ్డలో ప్రవహింప చేయండి. శరీరంలో ఉన్న సమస్త అవయవాలను ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను. బలపరిచే దేవుడువు, స్వస్థపరిచే దేవుడువు అయ్యా. ఇదిగో మహత్ అద్భుత కార్యాలు చేసే దేవుడవు నీవు ప్రభా. నీ బిడ్డని విషయమై ప్రార్థిస్తుండగా నా దేన ప్రార్థన ఆలకించి ఇదిగోనైనా మరలా వారానికి బిడ్డను ఇదిగోనైనా మరింత తేలికపరిచి వాడుతున్న మెడిసిన్స్తో పాటు నీ పరమ వైద్యాన్ని బిడ్డకు అందించండి ప్రభా. ఇదిగో నీ మీదే ఆధారపడ్డారు, నీవే ఆశ్రయమని నిన్నే ఆశ్రయించారు ప్రభా. నా జనులేకే అన్నాడు సిగ్గుపడరు అన్నావు. నీ బిడ్డలను ఏ దశలోనూ ఎక్కడా సిగ్గుపడనియొద్దు ప్రభా. నీ ఆత్మ ప్రేరణ ఇవ్వండి, మీ దేవదూతలతో బలపరచమని అడుగుచున్నాను. ఆరోగ్యాలను మెరుగుపరచండి అయ్యా ప్రభా. ఇదిగోనైనా సరోజన్ గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. బిడ్డను ముట్టండి, తాకండి, శరీరాన్ని ముట్టండి ప్రభా. మెల్ల నరాలకు జీవాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా. నరాలకు శక్తిని ప్రోక్షించండి. ఇదిగోనైనా రక్తదారులు బిడ్డలు సక్రమంగా ప్రవహించడానికి నీ కృప చూపించమని అడుగుచున్నాను ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో బిడ్డను దర్శించి మరలా నీ సన్నిధాన వార్తలు చేసి నేను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే భాగ్యాన్ని ఆ కుటుంబంలో ఆ బిడ్డలందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాను అయ్యా. ఇదిగోనైనా ఇంకా అనేక శరీర బలహీనులు ఉన్నారు ప్రభు. ఇదిగోనైనా కాగిత రామలక్ష్మి గారిని చేతులకు అప్పగిస్తున్నాను. బిడ్డను బలపరచండి, స్థిరపరచండి. ఇదిగోనైనా నీవే ఆశ్రయము, నీవే ఆధారం అని నీ మీదే ఆధారపడిన నీ బిడ్డ ప్రభా. ఏ దశలో నువ్వు చేయి విడిచిపెట్టే దేవుడవు కాదు. నీ మీద పరిపూర్ణ నమ్మకం కలిగి ఉన్నప్పుడు ఇదిగోనైనా సరైన వైద్యం అందడానికి మార్గాన్ని సరళము చేయమని అడుగుచున్నాను ప్రభా. ఇదిగోనైనా వారికి ఏ విధంగా దారులు తెరుస్తారో తెరండి ప్రభా. ఇదిగోనైనా బిడ్డలను ఆశీర్వదించి బలపరచమని అడుగుచున్నాను. ఇదిగోనైనా ఆ కుటుంబంలో ఇంకా అనారోగ్య పరిస్థితుల బారిన ఉన్న వారిని లేవనెత్తి బలపరచమని అడుగుచున్నాను అయ్యా దేవా. ఇంకెవరైతే అనారోగ్యాల బారిన నాకు తెలియకపడి ఉన్నారో, ఎవరైతే ప్రార్థించమని అడిగి ఉన్నారో సమస్త బిడ్డలైన వారందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇదివరైనా సహోదరి మంగని నీ చేతులకు అప్పగిస్తున్నాను. బిడ్డ విషయంలో గొప్ప ఘనమైన కార్యాన్ని చేయండి ప్రభా. ప్రతి విషయంలోని బిడ్డకు మీరు తోడుంచి కాపుదల ఉంచండి ప్రభా. నా దేవుడు గొప్పవాడని, నా దేవుడు నన్ను చేయి విడిచిపెట్టడని బిడ్డ అనేకులు ఎదుట మరలా తిరిగి సాక్ష్యం చెప్పుకోవాలి. ఇదిగో నీ బిడ్డ నీ చేతులతో ఎత్తుపట్టుకొని ప్రభా. బిడ్డ విషయంలో ప్రభా ఇగో డాక్టర్లో మీరుండి మాట్లాడండి ప్రభా. ఇదిగో ఘనమైన కార్యాన్ని చేయమని అడుగుచున్నాను. జరగబోయే కార్యక్రమం అంతట్లో ఆ బిడ్డకు కంచి కాపుదల ఆదరణ ఉంచి ప్రభా. ఇదిగో మీరే మహిమ పొందమని అడుగుచున్నాను ప్రభా. ఇదిగో ఇంకా అనేకులైన బలహీనులు ఉన్నారు ప్రభా. ఇదిగో పేగూరు పని వచ్చిన బిడ్డ నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ఆ బిడ్డ ఏడలో గొప్ప ఘనమైన కార్యాన్ని చేయండి. యవనస్తుడు ప్రభా, యవన కాలంలో ప్రభా నీ నామాన్ని గుర్తు ఎరగడానికి సహాయం అనుగ్రహించండి ప్రభా. బలమైన శక్తిని ఆరోగ్యాన్ని బిడ్డకు ప్రసాదించి దేవుడు గొప్పవాడని, ఇంత మహిమ కలిగిన దేవుడని ప్రభా బిడ్డలకు ఇదిగోనైనా ఆదరణ కలిగించండి. దూర ప్రాంతాల నుంచి వస్తున్న బిడ్డలు ప్రభా గృహంలో సరిగా లేదని, వారు చేసుకుంటున్న వృత్తి వ్యాపారాలు సరిగా లేవని బిడ్డలు ఇబ్బంది పడుతూ ఫోన్ చేశారయ్యా ప్రభా. బిడ్డలని చేతులకు అప్పగిస్తున్నాను. ఇదిగోనైనా మా ప్రార్థన ఆలకించి ప్రార్థనకు ప్రతిఫలము దయచేయండి. ఆ బిడ్డల కుటుంబాల్లో చక్కటి ఆదరణ కలిగించండి. వారి జీవన వ్యాపారం సక్రమంగా సాగడానికి ప్రభువాని ఆదరణ కలిగించండి. అంధకార చీకటి శక్తులుంటే లయపరచండి. మీ వెలుగుతో అక్కడ నివాసము చేయమని అడుగుచున్నానయ్యా. గొప్ప దేవా, మహిమాన్వితుడా ప్రభువా. ఇదిగోనైనా అలాంటి బిడ్డలను ఆదరించు ప్రభువా. నీవే దిక్కని, నీవే ఆశ్రయమని నిన్ను ఆశ్రయిస్తున్నారు ప్రభువా. ఇదిగో ప్రతి బిడ్డ ఎడల గొప్ప ఘనమైన కార్యాలు చేయమని అడుగుచున్నాను ప్రభువా. ఇదిగోనైనా రామన్నయ్య గారు, ఇదిగో చిన్నాన్న గారి కుమారుని నీ చేతులకు అప్పగిస్తున్నాను. బిడ్డలాడ ఘనమైన కార్యాన్ని చేయండి.
నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నావు ప్రభు. ఇదిగో నా బిడ్డకు కట్టిన దురాత్మ శక్తులను పారదోలమని అడుగుచున్నాను. మరికి అన్నడు వాని వైపు చూడక ప్రభు, ఇదిగో వాడిని విడిచి పందుల మందలోనికి వెళ్ళి ఇదిగో ప్రభు మరణం అయిపోయింది అయ్యా. ఇదిగోనైనా సమస్తం ఎరిగిన దేవా, సమస్తానికి ఆధారభూతుడు అయిన దేవా, అలాంటి భయంకరమైన ఉపద్రవమైన దాని అదో పాతాళానికి తొక్కమని అడుగుచున్నాను. ఇదిగో నువ్వు తొక్కడానికి సమర్థుడైన దేవుడు. అడిగి మేము కార్యాలు పొందుకోలేమేమో కానీ నీకు సమస్తము సాధ్యమే ప్రభా. గొప్ప ఘనమైన కార్యాన్ని బిడ్డ ఎడల చేయండి. ఇదిగో అక్కడ మీరు మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాను ప్రభా. సంఘానికి మహిమ తీసుకురండి, తీసుకొస్తారని బిడ్డలకు మహిమ తీసుకురండి ప్రభా. ఇదిగోనైనా బత్తిన శ్రీరాన్నయ్య గారిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. బిడ్డ శరీర బలహీనుడై ఉన్నాడు ప్రభా. శరీర బలహీనత నుండి బలపరచండి. నరాలకు, ఎముకలకు, దుమ్ములకు, కీళ్లకు జీవాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా. జ్వరాన్ని మీరు గద్దించి ప్రభా, ఇంకా శరీరాన్ని తేలికపరిచి నా దేవుడు నన్ను స్వస్థపరిచాడని నీ బిడ్డను మరలా ఇదిగో వారానికి సాక్షిగా నిలవబెట్టండి ప్రభు. ఇదిగోనైనా గర్భిణీ స్త్రీలు ఉన్నారు, ఇదిగోనైనా సుఖమైన ప్రసవ దినాన్ని అనుగ్రహించండి. ఇదిగో బాలింతలు ఉన్నారు, బిడ్డలకు తల్లుకు చక్కటి క్షేమాన్ని అనుగ్రహించండి ప్రభు. ఇదిగోనైనా మోకాళ్ళ నొప్పులు, క్యాన్సర్ వ్యాధులు ప్రభు, ఇదిగోనైనా భయంకరమైన రోగాలతో, షుగర్ వ్యాధులతో, బీపీలతో బాధపడుతున్న బిడ్డలని చేతులకు అప్పగిస్తున్నాను. బిడ్డలందరినీ ఆశీర్వదించండి, దీవించండి అయ్యా. పొద్దుపిన్ని గారిని నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. ఆ కాలును ముట్టండి ప్రభు. ఆ కాలును మీ స్వస్థపరచమని అడుగుచున్నాను. ఇదివరకు తీసుకుంటున్న వైద్యంతో పాటు నీ పరమ వైద్యాన్ని బిడ్డకు అందించండి. ఆర్థిక సమస్యలు నీ చేతులకు అప్పగిస్తున్నాను. వారు చేస్తుంటున్న వ్యాపారాలు, వృత్తులను నీ చేతులకు అప్పగిస్తున్నాను. వారు చేసుకుంటున్న ఉద్యోగాలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారు చేసుకుంటున్న పాడి పంటలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. యెహోవా దయలేక మింగ మెతుకు కూడా మేము నోట్లో పెట్టలేము కనుక ఇదిగోనైనా సమస్త పరివారాన్ని అంతటను ఆశీర్వదించండి, దీవించండి. వారు చేసుకుంటున్న వ్యాపారాలు, వృత్తులు, ఉద్యోగాలు సమస్తము ప్రభువా ఇదిగోనైనా ఫలభరితము చేయమని అడుగుచున్నాను. దూర ప్రాంతంలో నీ బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి ప్రభు. ఇదిగోనైనా ఇదిగో దీనిలో మా భాగ్యం ఎన్నికలేని వాళ్ళం, మా కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. మేము శరీర బలహీనులై ఉన్నాం ప్రభు. ఇదిగోనైనా శరీర బలహీనత నుండి స్వస్థపరిచి జీవాన్ని, ఆరోగ్యాన్ని మాకు ప్రసాదించి ఇంకా నీ పరిచర్య ఉన్నతముగా, బలమైన సాధనముగా ఈ పరిచర్య కొనసాగించడానికి మాలో నీ జీవ ఓటలు నింపుతారని ఆశపడుతూ ఇదిగో నేను వృద్ధులు, యవనస్తులు, బిడ్డలు, బాలికలు సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ కాచి దాచి భద్రపరిచి ఆశీర్వదించమని మరలా లోకంలోనికి వెళుతుండగా ప్రభు ఇదిగో నేను మరలా లోకం వైపు వెంబడి పరిగెట్టగా ఈ నామాన్ని అనుక్షణం గుర్తెరిగే బిడ్డలుగా బిడ్డలందరిని ఆశీర్వదిస్తారని సమస్త బిడ్డలైన వారందరినీ నీ చేతులకు అప్పగిస్తూ ఇదిగో యాజకత్వం చేస్తున్న మా కుటుంబాన్ని కూడా మీరు ఎక్కడ జరిగిన భద్రపరిచి కాపాడమని కొద్ది ప్రార్థన నజరుడైన యేసు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.